అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కర్నూలు జిల్లా కోసిగి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు 4వ రోజు సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తి సమ్మెలో ఉదయం నుండి సాయంకాలం వరకు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీ వర్కర్స్ యూనియన్స్. అంగన్వాడీలు, ఆయాలు ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తుండగా అటు మాత్రం అధికారులు ప్రతి అంగన్వాడీ సెంటర్కి వెళ్లి మూసిన తలుపులు, తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరిపిస్తున్న అధికారులు. కోసిగిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు తాళాలు పగలగొట్టి తెరిపిస్తున్నారు. శుక్రవారం నాడు మండల కేంద్రమైన కోసిగిలోని పలు అంగన్వాడీ సెంటర్లను తహసీల్దార్ రుద్రగౌడ్, సూపర్వైజర్ క్యాథాని ఆధ్వర్యంలో పోలీసులు భద్రత మధ్య తాళాలు పగలగొట్టి తెరిపించారు. ఈ సందర్భంగా ఆయా సెంటర్లు స్టాక్ను రాసుకుని సచివాలయ సిబ్బందికి అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రుద్రగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని 69 అంగన్వాడీ కేంద్రాలను తెరిపించడం జరుగుతుందని, వారు సమ్మె విరమించేంత వరకు స్థానికంగా ఉన్న సచివాలయ సిబ్బందికి నిర్వహణ బాధ్యతను అప్పగిస్తామని, బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడకుండా వారికి ఫుడ్ అందజేస్తామని తెలిపారు. ఇందులో ఆర్ఐ తిక్కస్వామి, ఆయా సచివాలయ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. కాగా తమ సమస్యలు పరిష్కరించకుండా తాళాలు పగలగొట్టి అంగన్వాడీ సెంటర్లను ప్రభుత్వం తెరిపిస్తుండడం పట్ల సమ్మెలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ నిరంకుశ వైఖరికి తగిన బుద్ధి చెబుతామన్నారు. చెల్లమ్మ పలక బల్పం పట్టవే, చెల్లమ్మ కొంగు నడుము చుట్టవే, చెల్లమ్మ పలక బల్పం పట్టవే, చెల్లమ్మ అత్త ఏమన్నాను భర్త ఏమన్నా చదువు వద్దని ఎగతాళి చేసిన మోసంగా ఉండద్దులే, చెల్లమ్మ చదివే లోకం తెలుసుకో, చెల్లమ్మ మోసంగా ఉండద్దులే, చెల్లమ్మ చదివే లోకం తెలుసుకో, చెల్లమ్మ భర్త ఏమన్నాను అత్త ఏమన్నాను భర్త ఏమన్నాను అత్త ఏమన్నాను భర్త ఏమన్నాను మోసంగా ఉండదులే, చెల్లమ్మ చదివే లోకం తెలుసుకో, చెల్లమ్మ మోసంగా ఉండదులే, చెల్లమ్మ చదివే లోకం తెలుసుకో, చెల్లమ్మ. ఈ మనం ఎన్నుకోవడం జరిగిందో, ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనప్పటి నుండి ప్రభుత్వాల మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ విధంగా జరగడం వల్లనే చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముఖం పట్టారు. రీసెంట్ గానే మన తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వంపై ఈ ఉక్కుపాదం మోపడం వల్లనే వాళ్ళు ఇంటి ముఖం పట్టారు. అదే తిరిగి రిపీట్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి జగన్ గారు ఇప్పటికైనా మేల్కొని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులను కనీసం వాళ్ళని ఒక సామాన్య ప్రజల్లాగైనా ప్రజలకు ఏదైతే సౌకర్యాలు అందిస్తారో వాటినైనా అందించండి అని డిమాండ్ చేస్తున్నాం. ఈ కనీసం ఈ మన అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఊర్లో మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఇక్కడ మేము వాళ్ళ ఆయాల దగ్గర పెరిగిన వాళ్ళు కూడా ఉన్నాము. వాళ్ళు మాకు అందించిన అవకాశాలు అన్నీ కూడా బాగా వినియోగించుకున్నాం. అంటే ప్రజల్లో ఎక్కువగా మమేకమయ్యేది ఈ అంగన్వాడీ కార్యకర్తలు. వీళ్ళకు ఎప్పుడైతే మనం సరైన సౌకర్యాలు కల్పిస్తామో వాళ్ళు ప్రభుత్వం గురించి మంచిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎంతసేపు ఉన్న ఈ అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ కనీస డిమాండ్లు అయినటువంటి కనీస వేతనం ఇప్పట్లో ఉండే ఈ ఆర్థిక భారాలను తట్టుకోవాలంటే కనీసంగా 26,000 రూపాయలు జీతంగా ఇస్తే వాళ్ళు ఆర్థిక భారాన్ని మోయడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మినీ అంగన్వాడీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని వీళ్ళు ప్రధాన డిమాండ్గా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు డిమాండ్లను తొందరగా మ్యాక్సిమం ఈ ఎలక్షన్లు ముందులోపే పరిష్కరిస్తే ప్రభుత్వానికి అనుకూలంగా మేము కూడా అనుకూలంగా ఉంటాము. ఏవైతే ఈ డిమాండ్లు పరిష్కరించలేకపోతే ఉపాధ్యాయ సంఘాలు, దానికి తోడుగా అంగన్వాడీ కార్యకర్తలు అందరూ ఏకమై ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు.